హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నాటుకోడి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక 3 ఆనియన్స్ తీసుకున్నా, పెద్ద సైజు 3 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఒక 3 మిర్చీస్ తీసుకున్నా, అవి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. అవి త్వరగా వేగడానికి సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయితే చేసుకున్నాను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. అదైతే ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న ఈ నాటుకోడి అయితే వేసుకోవాలి. సో తర్వాత ఇది అంతా దగ్గరికి ఫ్రై అయిపోవాలి. నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నేను చేసిన కర్రీస్ మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను పట్టుకున్న తడి మసాలా మీకు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఆ తడి మసాలా అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను. మసాలా అనేది ఎలా పట్టుకోవాలని నేను వీడియో ఒకటి చేసి పెడతాను. తర్వాత కొంచెం కారం వేసుకున్నా, కారానికి తగ్గట్టు వేసుకున్నా. స్పైస్ తినేవాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. తర్వాత ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ అయితే ఇంకా పెట్టేశాను. కుక్కర్ లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 6 విజిల్స్ అయితే రానివ్వాలి. వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంకొండి కర్రీ అయితే ఇంకొంచెం గ్రేవీ దగ్గరికి అయితే అవ్వాలి. గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం అయితే ఒక 2 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇంకా ఈ నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రేపటి వీడియోతో మేము ముందుంటే